దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం కూలిపోయిన భారత్ తేజస్ యుద్ధ విమానం. ఈ దుర్ఘటనలో పైలట్ దుర్మరణం చెందినట్టు ధృవీకరించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. కుటుంబానికి హామీ ఇచ్చారు. కుటుంబం బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని విచారణకు భారత వాయుసేన కూడా ఆదేశించింది. ఇక స్వదేశీ పరిజ్ఞానంతో ఈ తేజస్ జెట్ తయారైంది. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ఊహించని విషాదం ఇది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న మన పైలట్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 జరిగింది. నిన్న విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్నప్పుడు తేజస్ ఫ్లైట్ ఒక్కసారిగా నేలకూలింది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కూడా వ్యాపించిన పరిస్థితి. ఒకసారి విజువల్లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్రమాదంలో పైలట్ ఆచూకీ తెలియకపోయినప్పటికీ ఆ పైలట్ మృతి చెందినట్టుగా వాయుసేన అధికారికంగా ప్రకటించింది కూడా. తమ పైలట్ మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది వాయుసేన. వీర మరణం పొందిన సదరు పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అంతేకాకుండా మృతుడి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ కూడా ఇచ్చింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు వాయుసేన స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన ఈ తేజస్ ఫ్లైట్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించగా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేసింది. భారతదేశానికి చెందిన 4.5 తరం తొలి ఫైటర్ జెట్ కావటం విశేషం. ప్రస్తుతం భారత వాయుసేనలో ఇలాంటి తేజస్ జెట్లు మరికొన్ని సేవలు అందిస్తున్నాయి.